హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు జయ. మీ జయ ఈరోజు మీ ముందుకు ఒకసారి కొత్త స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసిందండి. ఏంటో అనుకుంటున్నారండి, క్యారెట్ హల్వా. ఈ సీజన్లో మనకి ఎక్కువగా దొరికే బెంగళూరు క్యారెట్స్ ఎక్కువగా వస్తాయి కదండి శీతాకాలంలో. ఇవి హల్వాకి అయితే మంచి టేస్ట్గా ఉంటాయి, తీయగా ఉంటాయి కాబట్టి జ్యూస్కి కూడా చాలా బాగుంటాయండి. ఇవి ఎక్కువగా మనకి నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో అయితే ఎక్కువగా దొరుకుతాయండి. తర్వాత అయితే ఎక్కువగా దొరకవు మనకి. ఇవి టేస్ట్ అయితే హల్వాకి చాలా బాగుంటాయండి, అలాగే జ్యూస్కి కూడా చాలా బాగుంటాయి. ఇవి 1 కేజీ అయితే తీసుకున్నానండి. ఇట్లా శుభ్రంగా కడుక్కొని పైన తొక్కను ఫీల్ చేసుకుంటున్నాను. చూసారు కదా, చూసారు లోపల చక్క పింక్ షేడ్లో ఉంది కదండి. మనకి హల్వా కూడా మంచి కలర్లో వస్తుంది, స్వీట్ కూడా మనకి మంచిగా ఉండి. అదైతే మనకి రెగ్యులర్గా వాడే క్యారెట్ కొంచెం వగరగా అనిపిస్తుందండి. ఇది అలా వగరతనం అనేది ఉండదు, దీనికి తీయగా ఉంటుంది. తింటూ కూడా ఇలా గ్యాటర్ సహాయంతో తురుముకొని, మనకి మీడియంగా కావాలితే మీడియంగా, కొంచెం పెద్దగా కావాలితే తురుము ఎలా కావాలంటే అలా తురుముకోవచ్చండి. నాకు మీడియంగా కావాలని ఇలా తురుముకుంటున్నాను. చాలామంది అయితే కుక్కర్లో ఉడకబెడతారు, కానీ ఇలా తురుముకొని నేతిలో వేయించుకొని చేసుకుంటే హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఇలా చక్కగా తురుముకున్న క్యారెట్ని అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానో చూద్దామండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని, బాండీలో నెయ్యి వేసుకొని, నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే హల్వాకి అంత బాగుంటుందండి. ఇది కూడా మనం ఇంట్లో చేసుకున్న నెయ్యేనండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత, వేడెక్కిన తర్వాత అయితే మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అండి. నేనైతే కిస్మిస్ ఎక్కువగా తినం కాబట్టి నేను వేసుకోవట్లా, మీరు కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి. నేను జీడిపప్పు పలుకులను అయితే వేసుకున్నాను. ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. హల్వా అంతా అయిపోయాక లాస్ట్న వేసుకుంటే మనకి క్రిస్పీగా ఉంటాయి. అలాగే కావాలితే మీరు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా కానీ కట్ చేసుకుని అవి కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ కాజు వేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని బౌల్లో పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం తురుముకున్న క్యారెట్ కూడా ఈ నేతిలో వేసి మంచిగా వేయించుకోవాలండి. అప్పుడు హల్వా మంచిగా టేస్ట్, టెక్స్చర్ బాగుంటుంది. చూసారు కదండి, ఇది వేసుకొని మీడియం మంటలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి. కావాలితే మనం చక్కగా బెల్లంతో చేసుకోవచ్చు, దీన్ని పంచదారతో చేసుకోవచ్చు. నేనైతే బెల్లంతోనే చేశానండి. చూడండి, ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుతూ మనకి చూసారు కదా, ఇలా మంచిగా దగ్గరగా అయ్యే వరకు అయితే దీన్ని బాగా వేయించుకున్నానండి. చక్కగా ఇలా మగ్గడం వల్ల కూడా మంచి టేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది. అలాగే ఒక పావు లీటర్కి కొంచెం ఎక్కువ పాలు అయితే చిక్కటివి తీసుకున్నానండి. ఇవి గేదె పాలు, మనకి ఎక్కువ కావాలని తీసుకోవచ్చు. చూసారు కదా, నేను ఒక 2 కప్పుల వరకు, ఇది ఒక 1/2 లీటర్కి తక్కువ ఉంటే పావు లీటర్కి ఎక్కువ ఉంటాయండి, ఈ పాలు వేసుకున్నాను. ఇవి కూడా మంచిగా దీంట్లో కలిసిపోయి మంచిగా ఉడికితే మనకి కోవాలా రిజర్వ్ వస్తుందండి. దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. లేదు మన దగ్గర పచ్చి కోవా కానీ మామూలు కోవా అన్నా వేసుకోవచ్చండి. ఇలా కాకుండా మన పాలతో మనమే చక్కగా కోవాలా చేసుకుంటే బాగుంటుంది కదండి. అందుకని చెప్పి నేను ఇలా అయితే చేస్తాను. మీ దగ్గర కోవా ఉంటే కోవా వేసుకోవచ్చండి పాలకు బదులు. ఇప్పుడైతే చూసారు కదా, ఇలా నేను బెల్లం కూడా వేసుకుంటున్నానండి. ఈ బెల్లం వచ్చి నేను మీకు 1/2 కేజీ క్యారెట్లు అని చెప్పాను కదండి, ఒక 300 గ్రాముల బెల్లం వరకు వేసాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇదంతా ఇలా కరిగిన తర్వాత మనం ఇదంతా దగ్గరగా అయ్యే వరకు అయితే కలుపుతూ, మనకి నెయ్యి పైకి తేలే వరకు దీన్ని చేసుకుంటే దగ్గర అయ్యే వరకు మనకి హల్వా అన్నది రెడీ అయిపోద్ది. అలాగే మనకి కొంచెం పించు సాల్ట్ అన్నది ఎందుకంటే వేసాను, మనకి స్వీట్నెస్ అనేది బాగా తెలుస్తుందండి. అలాగే యాలకులు కొంచెం పంచదారలో వేసి పొడి చేశానండి, అది కూడా వేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది. చూసారు కదా, మనకి చూస్తుంటే మంచి కలర్ అయితే వచ్చేసిందండి బెల్లం వేసేటప్పటికి. ఈ హల్వా అంతా ఇలా కలుపుతుంటే ఇలా దగ్గర అయిపోయింది కదండి. మన హల్వా అయితే రెడీ అయిపోయింది, క్యారెట్తో చేసుకున్న హల్వా. ఇప్పుడు లాస్ట్గా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఎవరికైనా వచ్చిన గెస్ట్లు వచ్చిన వాళ్ళు కూడా మనం అప్పటికప్పుడు పెట్టిన టేస్ట్ అనేది అసలు ఏంటనేది మనం చెప్తే కానీ అంత కరెక్ట్గా తెలియదండి, అంత మంచి ఫ్లేవర్ టేస్ట్ ఉంటుంది. లాస్ట్లో కూడా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ వేయించుకున్న పలుకులు కూడా వేసుకొని కలిపేసుకొని ఇంక చల్లారిన తర్వాత అయితే సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఈ క్యారెట్స్ దొరికినప్పుడు చేయండి. ఇంక ఇప్పుడు కూడా మనకి క్యారెట్లు ఇంకా దొరుకుతున్నాయండి. చూసారుగా ఫ్రెండ్స్, వీడియోని ఇస్తే అందరూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. మనకి చూసారు కదా, బెంగళూరు క్యారెట్స్తో చేసిన హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇది ఈ క్యారెట్లు కాకుండా నార్మల్ క్యారెట్స్తో కూడా చేసుకోవచ్చండి. ఇలాగే మనం పచ్చి బొబ్బాస్కాయతో కూడా హల్వా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.